ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుదురు. యెహోవాను స్తుతించుట మంచిది. సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది. ఉదయం నీ ప్రేమను గురించి పాడడం, రాత్రి వేళ నీ నమ్మకత్వాన్ని గురించి పాడడం మంచిది. దేవా, 10 తంత్రుల వాయిద్యాలను, స్వరమండలములను నీకోసం వాయించటం మంచిది. సితారా మీద నీకోసం సంగీతనాదం చేయడం మంచిది. యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపజేస్తావు. నీవు చేసిన వాటిని గురించి మేము సంతోషంగా పాడుకుంటాం. యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు. నీ తలంపులు మేము గ్రహించడం మాకు ఎంతో కష్టతరం. నీతో పోల్చినట్లయితే మనుషులు బుద్ధిలేని జంతువులు లాంటి వారు. మేము ఏది గ్రహించలేని బుద్ధిలేని వల్ల ఉన్నాము. దుర్మార్గులు గడ్డిలా మెలిచిన, చెడ్డవాళ్ళు అభివృద్ధి చెందిన వారు శాశ్వతంగా నాశనం అవుతారు. కానీ యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవింపబడతావు. యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు. చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు. కానీ నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములు గల పొట్టేలు వలె నీవు నన్ను చేస్తావు. సేదతీర్చి నీ తైలాన్ని నీవు నా మీద పోసావు. నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూశాను. నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను. నీతిమంతులు ఖర్జూరపు చెట్లులా అభివృద్ధి చెందుతారు. వారు లవణాల్లోని దేవదారు వృక్షంలా పెరుగుతారు. మంచి మనుషులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కల వలె బలంగా ఉంటారు. వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు. వారు వృద్ధులైన తర్వాత కూడా ఫలిస్తూనే ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా ఉంటారు. యెహోవా మంచివాడని నేను చెప్తున్నాను. ఆయనే నా బండ, ఆయనలో అవినీతి లేదు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.